of analog, my favorite subject especially. Okay, this is my favorite subject, analog electronics or analog circuit design. సో ఈరోజు వీడియో లెక్చర్ అనేది అదే ఈ సెషన్ అనేది ఎలా కంటిన్యూ అవుద్దంటే, ఫస్ట్ డివైస్ మోడలింగ్ గురించి చెప్తాను. డివైస్ మోడలింగ్ అవ్వగానే ఎందుకు డీసీ బయాస్ ఇంపార్టెంట్ అనేది చెప్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. వై డీసీ బయాస్ ఈజ్ ఇంపార్టెంట్, ఆ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. డీసీ బయాస్ ఎంత ఇంపార్టెంట్, టాపిక్ అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ డివైస్ మోడలింగ్ అనేది మ్యాథమెటికల్ గాను చూస్తాం, నెక్స్ట్ గ్రాఫికల్ గా కూడా అనలైజ్ చేద్దాం ఎట్లా ఉంటుందని. ఇది అయ్యాక లోడ్ కనెక్షన్ సపోర్ట్ చేస్తే నార్మల్ సెషన్ ఆర్ బోరింగ్ సెషన్ గా ఉండదు. మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఇన్స్టెంట్ గా ఎట్లాంటి డౌట్ అడిగినా ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ టు యువర్ డౌట్స్, అండ్ ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు ఆన్సర్ యువర్ డౌట్స్ ఐ విల్ somehow I will flow. So without wasting time, let's start. ఇప్పుడు నార్మల్గా ఇంట్లో సర్క్యూట్స్ ఎట్లా ఉంటాయంటే, ఒక బ్యాటరీ పెట్టారు, మీ ఇంట్లో ఒక బల్బు పెట్టారు, ఆర్ మీరు డిజైన్ చేస్తున్న బ్రెడ్ బోర్డ్ సర్క్యూట్స్లో ఇక్కడ బల్బు పెట్టారు. సో ఇప్పుడు నేను ఇక్కడ వోల్టేజ్ అంతా అది ఇది అంటే వితౌట్ అదే మల్టీమీటర్ అవన్నీ ఉంటే ఈ ప్రోబ్స్ దగ్గర మీరు పెట్టి సాల్వ్ చేసేయచ్చు. ఓకే, మల్టీమీటర్ అవన్నీ ఉంటే ప్రోబ్స్ దగ్గర మీరు చూసి పొటెన్షియల్ అవన్నీ చెక్ చేసి చేయొచ్చు. బట్ నార్మల్గా ఎట్లాంటివి నేను ఇస్తే మీరు ఎట్లా సింప్లిఫై చేస్తారు, హౌ యూ విల్ సింప్లిఫై ఆర్ హౌ యూ విల్ సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్. సో అది డివైస్ మోడలింగ్ అంటే. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఇలా ఇచ్చిన డివైస్ని, ఇది ఒక డివైజే కదా బల్బ్ అనేది, ఆర్ ఎనీ బీజేటీ కానీ అట్లా ఏదున్నా సేమ్ కాన్సెప్ట్. ఈ డివైస్ని మీరు మోడల్ చేయాలి. ఎట్లా మోడల్ చేయాలి, డిపెండింగ్ ఆన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ బల్బ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఇచ్చాను అనుకోండి, ఐవి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎంత పొటెన్షియల్ అప్లై చేసినప్పుడు ఆ బల్బ్ యొక్క కరెంట్ ఐబి అనుకుంటున్నాను, వోల్టేజ్ అక్రాస్ బల్బ్ విబి అనుకుంటున్నాను. ఆ బల్బ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి నేను ఇలా ఒక లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాను మీకు. అంటే ఏంటి, 2 volts అయినప్పుడు 0.02 ఆంపియర్స్ కరెంట్ అవుతుంది, 3 volts అయ్యేటప్పుడు 0.03 ఆంపియర్స్ కరెంట్ అవుతుంది. సో సమ్హౌ నేను ఓన్గా డిజైన్ చేసుకున్న క్యారెక్టరిస్టిక్స్ ఇవి. సో కానీ మీకు ఈ డివైస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి నేను మీకు ఎట్లా ఒక గ్రాఫికల్ అప్రోచ్లో ఇచ్చాను అనుకోండి. అంటే దీని మీనింగ్ ఏంటి, 2 volts అప్పుడు దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ 0.02 ఆంపియర్స్ అని, అట్లానే 3 volts అప్పుడు దాని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ 0.03 ఆంపియర్స్ అని. సో ఇలా నేను డివైస్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చినప్పుడు నౌ యూ కెన్ మోడల్ దిస్ డివైస్. ఎలా మోడల్ చేస్తారు, నీకు వోల్టేజ్ తెలుసు, కరెంట్ తెలుసు, V/I ఏమవుద్ది, రెసిస్టెన్స్ అవుద్ది. సో చూద్దాం, 2 volts దగ్గర కరెంట్ ఎంత, 0.02 అంటే 100, సో 100 ohms. అట్లనే 3 volts దగ్గర ఎంత, 0.03 అంటే 100 ohms. So instead of writing this device like this, you can replace that with a resistance of 100 ohms. So this is what I am saying. ఈ డివైస్ బదులు మీరు 100 ohms రెసిస్టెన్స్ రిప్లేస్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ మోడలింగ్ ఏ డివైస్. ఇట్లా మోడల్ చేస్తేనే మీరు ఆ సర్క్యూట్ని అనలైజ్ చేయగలరు. ద రిమైనింగ్ సర్క్యూట్ విల్ రిమైన్ సేమ్. ద సిరీస్ రెసిస్టెన్స్ దట్ యూ యాడెడ్ టు రెడ్యూస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అండ్ ద వోల్టేజ్ దట్ యు ఆర్ యూజింగ్. ఇక్కడ వాడే వోల్టేజ్ సోర్స్, సిరీస్ రెసిస్టెన్స్ ఇవే మారో. But instead of this device, you are using a resistance to model that device. So this concept is called as modeling a device. ఇప్పుడు నార్మల్గా మీకు వచ్చే కామన్ డౌట్, అంటే మీకు వచ్చిందో రాలేదో నాకు తెలీదు, బట్ జనరల్గా రావాల్సిన కామన్ డౌట్ ఏంటంటే, అన్న నువ్వు సింపుల్గా లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ తీసేసుకున్నావు, సో నువ్వు 2/0.3/0.03 ఇట్లా ఏదేసినా నీకు 100 వచ్చేసింది, ఈజీగా పడేసావు ఎక్కడ అంటారు. వాట్ ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నాన్ లీనియర్, ఎట్లా ఉంటే ఏంటి అన్న, లేకపోతే ఎట్లా ఉంటాయి డివైస్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా అయినా ఉండొచ్చు కదా. సో వాట్ ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నాన్ లీనియర్. సో ఇలా డివైస్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే మీరు ఏం చేయాలంటే, దిస్ ఈస్
నాట్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మోర్ దెన్ ఎనఫ్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్. బట్ ఇన్ జనరల్గా మనకి నెక్స్ట్ రేజ్ అయ్యే క్వశ్చన్ ఇదే కదా, వాట్ ఇఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నాన్ లీనియర్. సో ఒకవేళ క్యారెక్టరిస్టిక్స్ అనేవి నాన్ లీనియర్గా ఉంటే యూ షుడ్ మోడల్ ద డివైస్ డిపెండింగ్ ఆన్ పీస్ వైజ్ అనాలిసిస్. అంటే కొంత పోర్షన్ ఫస్ట్ అనలైజ్ చేస్తావు, నెక్స్ట్ ఈ పోర్షన్ ఎట్లా అవుతుంది, ఈ పోర్షన్ ఎట్లా అవుతుంది. సో డిపెండింగ్ ఆన్, ఎందుకంటే ఇది వోల్టేజ్ వర్సెస్ కరెంట్ గ్రాఫ్ కదా. సో పర్టికులర్ వోల్టేజ్ వరకు ఈ డివైస్ ఎలా మోడల్ అవుతుంది, ఈ పర్టికులర్ డివైస్ వరకు ఈ మోడల్. ఇది ఏంటంటే జస్ట్ చాలా సింపుల్. ఒక బీజేటీ కానీ మాస్ఫెట్ కానీ ఏదైనా ఒక యాంప్లిఫైర్ అన్నప్పుడు ఇట్లా క్యారెక్టరిస్టిక్స్ చదువుతారు. క్యారెక్టరిస్టిక్స్ చదివినప్పుడు ఏమని రాస్తారు మీరు, సమ్ పర్టికులర్ కండిషన్ దగ్గర ఇది కట్ ఆఫ్లో ఉంటుంది, సమ్ పర్టికులర్ కండిషన్ వరకు ఇది ఈ రీజన్లో ఉంటుంది, నెక్స్ట్ యాక్టివ్ రీజన్లో ఉంటుంది. ఆర్ మాస్ఫెట్కి వస్తే దీన్ని సాచురేషన్ అంటాం, అదే బీజేటీకి వస్తే దీన్ని యాక్టివ్ రీజన్ అంటాం. పదాలు చూసి టెర్మినాలజీ చూసి టెన్షన్ పడద్దు, నేను ఇంకా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ మీకు బేసిక్ ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఇవి ఎలా అనాలిసిస్ చేశారు, ఒక పర్టికులర్ రీజన్లో ఎలా యాక్ట్ చేస్తుంది, ఈ పర్టికులర్ రీజన్లో అలా బిహేవ్ చేస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ ద డివైస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నాన్ లీనియర్ యూ షుడ్ అనలైజ్ ఫర్ పర్టికులర్ ఇన్స్టెన్స్. చిన్న చిన్న మొక్కలుగా దాన్ని విడగొట్టి అప్పుడు మీరు అనాలిసిస్ చేయాలి. సో అన్న డివైస్ మోడలింగ్ మా గేట్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ద క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మాట్. క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే, మీకు ఒక సర్క్యూట్ ఇస్తాడు ఇట్లా, సపోజ్ 15 volts ఇచ్చాను, ఇక్కడ ఒక 50 ohms రెసిస్టర్, సిరీస్ రెసిస్టెన్స్ ఒక 50 ohms ఇచ్చాను, లోడ్ ప్లేస్లో ఒక బల్బు పెట్టాను, ఒక బల్బు, ఇదే నా డివైస్, దీన్ని మోడల్ చేయాలి. ఆ బల్బ్ యొక్క ఐవి క్యారెక్టరిస్టిక్స్ నేను ఎట్లా ఇస్తానంటే, వోల్టేజ్ అక్రాస్ బల్బ్, కరెంట్ అక్రాస్ బల్బ్. I got a request, let me see that. Yeah, okay. వోల్టేజ్ అక్రాస్ బల్బ్, కరెంట్ అక్రాస్ బల్బ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాను అనుకోండి, బల్బ్ ఆ డివైస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 2 voltsకి 0.02 అని, 3 voltsకి 0.03 అని. సో ఇట్లా నేను ఇచ్చినప్పుడు మీరు దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారు, ఆ డివైస్ని మీరు సింపుల్గా 100 ohmsతో మోడల్ చేయొచ్చు, V/I = R. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ బల్బ్ ఇక్కడ మీరు ఇది పీకేసి ఒక 100 ohms రెసిస్టర్ ప్లేస్ చేసి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఇదే సర్క్యూట్ ఎలా మోడల్ అవుద్ది, ఇప్పుడు 15 volts సోర్స్, 50 ohms, 100 ohms రెసిస్టర్. ఈ 100 ohms ప్లేస్ బల్బ్ ప్లేస్లో ఈ 100 ohmsని ప్లేస్ చేశారు మీరు. సో కరెంట్ అక్రాస్ బల్బ్ ఐబీ ఏమవుద్ది ఇప్పుడు నీకు 15/150 అంటే ఎంత, 0.1 ఆంపియర్ వస్తుంది నీకు. సో వోల్టేజ్ అక్రాస్ బల్బ్ ఏమవ్వాలి నీకు, 10 volts. సో ఇప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా సేమ్ సాటిస్ఫై అవుతాయి. మీరు గమనిస్తే 10 volts వచ్చేసరికి 0.1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుందంట. స్ట్రైట్గానే ఉంది, సో ఇలా ఇక్కడ 0.1 ఆంపియర్ అంట. సో ఇది నార్మల్ ఫిజికల్ అప్రోచ్ ఆర్ మ్యాథమెటికల్ అప్రోచ్. ఇదే అప్రోచ్ మీరు గ్రాఫికల్గా కూడా చేసుకోవచ్చు దేనికైనా. ఇప్పుడు అదే సర్క్యూట్ నేను ఎట్లా గీయచ్చు, ఒక 15 volts బ్యాటరీ, ఇది గ్రౌండ్కి ఎట్లా కనెక్ట్ అవుద్ది కదా, సిరీస్ రెసిస్టెన్స్ 50 ohms, ఇక్కడ నా బల్బ్ ఉంది గ్రౌండ్. సో కరెంట్ త్రూ ద బల్బ్ ఐబి, వోల్టేజ్ అక్రాస్ బల్బ్ విబి. గ్రాఫికల్గా అనాలిసిస్ చేసుకోండి. ఇది షార్ట్ అయితే ఏంటి, వోల్టేజ్ అక్రాస్ బల్బ్ 0, అప్పుడు కరెంట్ ఎంత, వోల్టేజ్ అక్రాస్ బల్బ్, కరెంట్ అక్రాస్ బల్బ్ ఒక టేబుల్ గీసుకొని మనం ల్యాబ్స్లో చేస్తాం కదా, సేమ్ అట్లా. కరెంట్ అక్రాస్ బల్బ్ ఏమవుద్ది ఇప్పుడు నీకు 15/50 అవుద్ది, 15/50 + 0 అంటే 15/50 సమ్ వాల్యూ. నెక్స్ట్ వాట్ ఇఫ్ వోల్టేజ్ అక్రాస్ బల్బ్ ఈస్ కంప్లీట్ 15 volts అంటే ఇది ఓపెన్ అయితే ఏంటి. సో బోత్ ఎక్స్ట్రీమ్ కేసెస్, ఈ షార్ట్ సర్క్యూట్ కేసు, ఇది ఓపెన్ అయితే ఏంటి. సో ఇప్పుడేమవుద్ది మీకు 0, కరెంట్ ఏం ఫ్లో అవుతుంది ఇది ఓపెన్ అయ్యాక. సో నౌ యూ కెన్ డ్రా ద క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఏమవుద్ది, ఎక్స్ట్రీమ్ కేసు ఐబీ వర్సెస్ విబి కదా. సో విబి 0 అయినప్పుడు ఆర్ విబి ఎక్స్ట్రీమ్, విబి 0 అయినప్పుడు ఐబి అంతా 15/50 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ విబి 15 volts ఎక్స్ట్రీమ్ కేస్ అయినప్పుడు ఐబి అంతా 0. నౌ యుల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. you're getting what I'm saying, right? Now what I'm saying is, ఇది గ్రాఫికల్గా, ఇది డివైస్ ఉన్నప్పుడు, డివైస్ నార్మల్గా మ్యాథమెటికల్గా. సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే, ఒక డివైస్ని ఎలా మోడల్ చేయాలి, ఆ డివైస్ మోడలింగ్ అప్పుడు ఆ క్యారెక్టరిస్టిక్స్ లీనియర్గా ఉంటే ఎట్లా ఉంటాయి, నాన్ లీనియర్గా ఉంటే ఎలా అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు ఆ రెండు కనుక మీరు సూపర్ ఇంపోజ్ చేస్తే, లెట్ మీ చేంజ్ ద కలర్.
ఆ 2 క్యారెక్టరిస్టిక్స్ గనుక సూపర్ ఇంపోజ్ చేస్తే దే విల్ మీట్ ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్. ఈ పాయింట్ మీకు 10 వోల్ట్స్ 0.1 ఆంపియర్ అవుద్ది. సో ఈ పాయింట్ అవుద్ది అది. సో దిస్ ఈస్ వాట్ వీ ఫౌండ్ యూజింగ్ మ్యాథ్స్, రైట్? మ్యాథమెటికల్గా సాల్వ్ చేసినా నీకు 10 వోల్ట్స్ 0.1 ఆంపియర్స్ వచ్చింది. సో ఇఫ్ యూ గో ఆన్ గ్రాఫికల్ ఆల్సో, ఇది వాడు ఇచ్చిన డివైస్ క్యారెక్టరిస్టిక్స్, ఇది డివైస్ క్యారెక్టరిస్టిక్స్, ఇది లోడ్ లైన్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటి? నువ్వు ఆ బల్బ్ని సర్క్యూట్లో ఇంక్లూడ్ చేశాక ఓవరాల్ సర్క్యూట్కి లోడ్ లైన్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్, అంటే దీని నుంచి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అన్న దీనికి తేడా ఏంటి? ఈ బ్లాక్ కలర్ లైన్కి ఈ రెడ్ కలర్ లైన్కి తేడా ఏంటి అంటే, నువ్వు ఏ విధంగా చూస్తున్నావు సర్క్యూట్ని అనేది మారిపోద్ది. ఓన్లీ డివైస్, నువ్వు ఓన్లీ డివైస్ని చూస్తున్నావు. అంటే ఏంటి? బల్బ్, ఇది బల్బ్ అయితే నువ్వు ఓన్లీ బల్బుని కనుక చూసినట్లయితే, ఇలా బల్బుని చూస్తే దీస్ ఆర్ యువర్ బ్లాక్ కలర్ క్యారెక్టరిస్టిక్స్. బల్బ్ అనేది అలా రెస్పాండ్ అవుతుంది నీకు. బట్ దీనికి అడిషనల్గా ఏదో సర్క్యూట్ తగిలించావు నువ్వు, డీసీ సోర్స్ అట్లా. ఇప్పుడు యు ఆర్ లుకింగ్ అక్రాస్ దిస్ బల్బ్ విత్ రెఫరెన్స్ టు దిస్ సర్క్యూట్. ఈ ఎంటైర్ సర్క్యూట్లో బల్బుని ప్లేస్ చేశాక దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా మారుతున్నాయి, దట్ విల్ బి యువర్ రెడ్ లైన్. ఇప్పుడు ఆ రెండిటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది చూడండి, దాన్ని ఆపరేటింగ్ పాయింట్ ఆర్ క్యూసెంట్ పాయింట్ అంటాం. అంటే ఏంటి అసలు ఆపరేటింగ్? దీస్ క్యారెక్టరిస్టిక్స్ మీ అందరికి ఫ్రీక్వెంట్లీ కమ్ అక్రాస్ దీస్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. దీన్ని ఆపరేటింగ్ పాయింట్ అని చదివి ఉంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ డయోడే అనుకుందాం, ఆ డివైజ్. సో ఇది ఓన్లీ డయోడ్ యొక్క ఐవి కర్వ్. ఇది ఈ బ్లాక్, ఆ డయోడ్ ని సర్క్యూట్ లో ప్లేస్ చేసాక వచ్చే కర్వ్. ఎవరో అన్మ్యూట్ చేస్తున్నారు. ఎనీ డౌట్స్ ఐ విల్ ఆస్క్ యు. ఇప్పుడు ఓకేనా అన్న? ఆపరేటింగ్ పాయింట్ నుంచి మళ్ళీ చెప్ప, క్యూ పాయింట్ చెప్పగా స్టార్టింగ్, అక్కడ నుంచి బ్రేక్ అయింది వాయిస్. గైస్ ఇప్పుడు ఓకేనా? హలో గైస్, ఇస్ ఇట్ సుధీర్? ఓకే అన్న. లాగ్ అవుతుంది కొంచెం, కొద్దిగా లాగ్ అయినా మరి. వాయిస్ కంప్లీట్ బ్రేక్ అయిపోతుంది అన్న. సిగ్నల్ ఓకే. నా మెసేజెస్ కూడా కొద్దిగా స్లోగా వెళ్తున్నాయి. సో స్లైట్గా నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉంది. బట్ ఓకే, ఒక్కసారి కాన్సెప్ట్ చెప్పాక మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే. సో డివైస్ సర్క్యూట్ లో ఓవరాల్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఎందుకన్నా దీన్ని ఆపరేటింగ్ పాయింట్ అంటారు? అసలు ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి, క్యూసెంట్ పాయింట్ అంటే ఏంటి? ఇది జనరల్ గా రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ అనే చెప్పేస్తారు అందరూ. బట్ ఇందులో నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది వోల్టేజ్, ఇది కరెంట్. అయితే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా సర్క్యూట్ వోల్టేజ్ ఇవ్వడం. ఇలా నేను స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నా లోడ్కి ఇంత కరెంట్ కావాలంట. ఎంత? ఈ కరెంట్ కావాలి. దిస్ ఈస్ ద కరెంట్ ఐ రిక్వైర్. బట్ వాట్ ఈస్ ద కరెంట్ ద డివైస్ కెన్ అలౌ? ఆ డివైస్ మాత్రం ఇంత చిన్న కరెంట్నే అలౌ చేయగలదంట. ఇంతకంటే ఎక్కువైతే డివైస్ కాలిపోద్ది. సరే, ఈ పాయింట్కి వచ్చేద్దాం, ఇంకో పాయింట్కి వద్దాం. ఈ పాయింట్ దగ్గర నా సర్క్యూట్కి కావాల్సిన కరెంట్, లోడ్ సరిగ్గా రన్ అవ్వాలంటే కావాల్సిన కరెంట్ అంత, ఈ పాయింట్ అంట. లెట్ మీ చేంజ్ ద కలర్. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఈ కరెంట్ కావాలంట నా సర్క్యూట్కి. కానీ నా డివైస్ ఎంత కరెంట్ అలౌ చేయగలదు కాలిపోకుండా? ఇంత కరెంటేనంట. నౌ
ఈ పాయింట్కి వచ్చేద్దాం. ఈ పాయింట్కి వచ్చాక నా లోడ్కి ఆపరేట్ అవ్వడానికి కావాల్సిన కరెంట్ ఇదేనంట, కానీ నా డివైస్ ఎంత ఇస్తుంది, అలౌ చేస్తుంది, ఇంత అలౌ చేసేస్తుంది, సర్క్యూట్ పోద్ది. సో ఈ పాయింట్కి వద్దాం ఇప్పుడు. ద మోస్ట్ బ్యూటిఫుల్ పాయింట్ ఇన్ ద ఎంటైర్ అనలాగ్ థింగ్, ఈ పాయింట్కి వద్దాం. సో ఇప్పుడు ఈ పాయింట్ని కనుక నువ్వు చూసినట్లయితే నీ డివైస్ అలౌ చేస్తున్న కరెంటు, నీ లోడ్ సరిగ్గా రన్ అవ్వడానికి అవసరమైన కరెంటు ఒకటేనంట, ఇదే. ఈ పాయింట్ దగ్గర కనుక నువ్వు ఆపరేట్ చేస్తే ఇంకా అది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నీ డివైస్ అలౌ చేస్తున్న కరెంటు, నీ సర్క్యూట్కి కావాల్సిన కరెంటు ఒకటే. అలాంటి పాయింట్ దగ్గరే నువ్వు సర్క్యూట్ ఆపరేట్ చేయడానికి చూడాలి. ఆ పాయింట్ దగ్గరే నువ్వు సర్క్యూట్ని ఎక్కువసేపు ఉంచడానికి చూడాలి. అందుకే బయాసింగ్ టెక్నిక్స్ వచ్చాయి. ఎందుకు? క్యూ పాయింట్ స్టెబిలిటీ కోసం. ఇవన్నీ డిస్కస్ చేస్తాం మనం. బట్ ఫర్ టైమ్ బీయింగ్ దట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి నోటెడ్ ఈజ్ ఈ పాయింట్ దగ్గర ఆపరేట్ చేస్తేనే నీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. నీకు అవుట్పుట్ వేవ్ ఫామ్ స్కిప్ అవ్వకుండా యాంప్లిఫై అవ్వాలన్నా, ఇంకా చాలా జరగాలన్నా నీకు కావాల్సిన పాయింట్ ఆఫ్ ఆపరేషన్ ఇదంట. దీన్ని ఆపరేటింగ్ పాయింట్ అంట. దీన్నే క్యూసెంట్ పాయింట్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆపరేటింగ్ పాయింట్. అసలు అంటే ఏంటి అంటే, ఈ పాయింట్ దగ్గర, ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర మాత్రమే నీ డివైస్ అలౌ చేసే కరెంటు, నీ లోడ్ రన్ అవ్వడానికి కావాల్సిన కరెంటు ఈక్వల్ అవుతాయి. ఆ పాయింట్ దగ్గర ఆపరేట్ చేస్తే సర్క్యూట్ ఎక్సలెంట్గా వర్క్ అవుద్ది. కాబట్టి దాన్ని ఆపరేటింగ్ పాయింట్ అంట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆపరేటింగ్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ డివైస్ మోడలింగ్. So far I have explained about device modeling and operating point. Any doubts so far? If clear, then type Y. If not, type N, so that I will explain the topic again. అర్థమైతే అర్థమైందని, లేదంటే అర్థం కాలేదని. యా సుబ్బరాజు, ఎన్న వయ్యా? ఎస్. Yeah, Vinay, where you didn't got text that Yeah. point. Actually, the thing is, you told that the point where that one is there. No, wait, I'll show you. You told me that at operating point, the current required by the load and the current can be transmitted to the diode is same. That is known as operating point, right? Yeah. Before that point, you told that the current required by the load is less than the current capable of diode, right? Yeah. Yeah. At that point, diode will not. Diode can easily work, no? Yeah. Why not? That point can't be considered as operating point. Yeah. There are two reasons for that question. Guys, you got the question right? చూడండి, క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా ఓకే, ఈ పార్ట్ అంతా ఓకే, మీరు అనేది అర్థమైంది నాకు. లోడ్కి ఎంత కావాలి, కానీ డయోడ్ అంత ఇవ్వలేదు. సో ఇక్కడ ఆపరేట్ అవ్వలేదంటే ఒక అర్థం ఉంది. బట్ ఎందుకు ఇక్కడ ఆపరేట్ అవ్వట్లేదు? ఇక్కడ నా లోడ్ అనేది చాలా తక్కువ కరెంట్ని ఆశిస్తుంది, నా డివైస్ ఎక్కువ కరెంట్ని అలౌ చేయగలుగుతుంది. బట్ ఎందుకు ఎక్కడెక్కడో నేను ఆపరేట్ చేసుకోవట్లేదు? ఎందుకు ఈ పాయింట్ దగ్గర ఆగుతున్నావు అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, క్లిప్పింగ్ అవ్వకూడదు. ఒక్క నిమిషం, తేజవంత్ కోటాని. ఓకే, 2 రీజన్స్ ఫర్ దిస్. ఫస్ట్ థింగ్, క్లిప్పింగ్ అవుద్ది. ఎక్కడెక్కడో నువ్వు ఆపరేట్ చేసావు అనుకో, నీ క్లిప్పింగ్ అవుద్ది. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ ఎంటైర్లీ నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డివైస్. ఈ డివైస్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి నాన్ లీనియర్. సెకండ్ థింగ్, ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నీకు లోడ్ కావాల్సిన కరెంట్ చాలా చిన్నదే, కానీ డివైస్ అలౌ చేస్తున్న కరెంట్ చాలా ఎక్కువ ఉంది. దెన్ హౌ ఆర్ యూ యూజింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద డివైస్? అంటే ఆ డివైస్ నువ్వు ఎఫిషియెంట్ గా వాడట్లేదు. నువ్వు మొత్తానికి ఆ డివైస్ అది క్యాపబుల్ అవుతున్న కరెంట్ దాని నుంచి నువ్వు పాస్ చేయనివ్వట్లేదు. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ దట్? అంటే ద మోస్ట్ ఎఫిషియెంట్ గా ఆ డివైస్ నువ్వు వాడాలంటే దిస్ ఈస్ ద సూటబుల్ పాయింట్ అండ్ దన్ ఇంటెన్షన్. సో దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద సెకండ్ రీజన్. So if these 2 points add anything to your question or anything still left to be clear? Actually, see, if we have a low load current, can we use a diode which has the highest capability of sending that load current? Like, why to use that in non-linear characteristics? Let us use a linear characteristic diode which has that much load capability. Yeah, ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ముందే. ఫర్ ఎగ్జాంపుల్,
ఒక బీజేటీ ఉందనుకోండి, ఇలా ఎందుకు బీజేటీ వేస్తున్నాను డయోడ్ గురించి అడుగుతుంటే అంటే, ఒక్క నిమిషం. ఓకే, మీరు బీజేటీని అనాలిసిస్ చేసిన ఈ ఫార్వర్డ్ దగ్గర ఉండేది డయోడే. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్. ఒక బీజేటీ అనేది ఆర్ ఒక మాస్ఫెట్ అనేది కంటిన్యూస్ ఆన్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్లో ఉంటుంది. ఎందుకు అంటే, ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ సింప్లీ, మనం అప్లై చేసే స్మాల్ సిగ్నల్ అరౌండ్ 50 or 25 millivolts ఆ రేంజ్లో ఉంటుంది. కానీ ఒక డయోడ్ ఫార్వర్డ్ రీజన్కి వెళ్ళాలంటే మనకు కావాల్సింది నియర్లీ 0.7 volts, అంటే 700 millivolts. ఇఫ్ యూ కంపేర్ దీస్ టూ థింగ్స్, 50 millivoltsని 700 millivoltsని కంపేర్ చేస్తే, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ వాల్యూ. ఇట్స్ అరౌండ్ 12 to 13 times అంత పెద్ద వాల్యూ అనేది అది ఫార్వర్డ్ అవ్వడానికి. సో దీనికోసం ఏం చేస్తారంటే, ఇనీషియల్గా డీసీ సప్లై ఇచ్చేస్తారు. ఎందుకు డీసీ సప్లై ఇచ్చేస్తారంటే, యు ఆర్ షిఫ్టింగ్ ద పాయింట్ వాంటెడ్లీ టు సమ్ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ +V. ఒక పర్టికులర్ ఫిక్స్డ్ వాల్యూకి మీరు దాన్ని బూస్ట్ చేసేసి అక్కడ స్మాల్ సిగ్నల్ పంపిస్తున్నారు. సో ఇక్కడ ఓన్లీ స్మాల్ సిగ్నల్ పంపిస్తే నెగిటివ్ పిక్ వెళ్ళేటప్పుడు ఇది రివర్స్ బయాస్ అయిపోతుంది. సో ద పర్పస్ ఆఫ్ డయోడ్ ద పర్పస్ ఆఫ్ దిస్ బీజేటీ ఆర్ దిస్ డయోడ్ ఈజ్ మిస్సింగ్. అది కాన్స్టెంట్ గా ఆన్ కేసులో ఉండట్లేదు. బట్ ఇఫ్ యూ బూస్ట్ ద సిగ్నల్ టు ఏ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ సమ్ డీసీ +V అనుకుందాం, ఇక్కడ నువ్వు పంపించినా ఇది నెగిటివ్ పీక్ లో ఉన్నప్పటికీ డివైస్ ఆఫ్ అవ్వదు ఇక్కడ నువ్వు వాడే డివైస్. అందుకు ఆ ఎక్స్ట్రీమ్ కేసులో వాడం మనం దాన్ని. కానీ అర్థమైంది, అందుకు ఆ డయోడ్ నా ఎక్స్ట్రీమ్ కేసులో వాడవు. Guys, any more doubts? Guys, can I move to the next concept? Why DC bias is important? Guys, if yes, why? Or else, any doubts, I will wait. Yeah, then I am moving to the next concept. Yeah, now the most important thing, why DC bias is important? Why biasing is important? సో ఇది చెప్పడానికి చాలా 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 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. బట్ ఐ విల్ టేక్ 2 or 3 ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ 1 or 2 ఎక్స్ప్లెనేషన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఆప్ యాంప్ సర్క్యూట్స్ చదివే ఉంటారు. ఈ పైన బయాసింగ్ ఇస్తావు, చదవకపోయినా పర్లేదు, మళ్ళీ డిస్కస్ చేస్తాం. బట్ జస్ట్ సింపుల్ థింగ్, ఆప్ యాంపే కాదు, ఏదైనా ఒక యాంప్లిఫైర్ అనుకోండి. ఒక యాంప్లిఫైర్ తీసుకున్నారు మీరు యాంప్లిఫైర్కి ఇచ్చే సిగ్నల్ ఎట్లాంటిది? చిన్న సిగ్నల్ ఇస్తారు, కానీ అది యాంప్లిఫై చేసి చాలా పెద్ద సిగ్నల్ ఇస్తుంది. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఆర్ పవర్ ఆఫ్ దీస్ సిగ్నల్స్, ఇన్పుట్లో ఇచ్చే లో ఎనర్జీ సిగ్నల్ని ఒక డివైస్, అదే యాంప్లిఫైర్, ప్రస్తుతం ఒక డివైస్ అనుకుందాం దీన్ని, ఇది మీకు ఇంత హై ఎనర్జీ ఎట్లా ఇస్తుంది అవుట్పుట్? మీరు ఇన్పుట్లో ఇచ్చే లో ఎనర్జీ మీకు అవుట్పుట్లో వచ్చేసరికి చాలా హ్యూజ్ అమౌంట్గా కన్వర్ట్ అవుతుంది. ఎట్లా కన్వర్ట్ అవుతుంది? అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ కదా. మరి ఎట్లా ఇంత చిన్న ఎనర్జీ ఇంత హై ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందంటే, సోల్లీ డ్యూ టు దిస్ బయాసింగ్ వోల్టేజెస్. ఈ బయాస్ వోల్టేజెస్ వల్ల మీకు ఎనర్జీ అనేది సాగ్రిగేట్ అవుతుంది ఆ సిగ్నల్లో. సో దిస్ ఈస్ ద రీజన్ టు ప్రొవైడ్ డీసీ బయాస్. అది ఫస్ట్ థింగ్, సిగ్నల్ యాంప్లిఫికేషన్ కోసం. ఇది యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ వన్ రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, if you take the characteristics of an amplifier of any device, if in case the characteristics are non-linear, characteristics అనేవి non-linear గా ఉన్నాయి అనుకుందాం. if the characteristics are non-linear, ఇప్పుడు వితౌట్ ఎనీ బయాస్ నేను ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ అప్లై చేశాను అనుకుందాం. ఇక్కడ అప్లై చేశాను ఇన్పుట్ సిగ్నల్, దెన్ ఆర్ పెద్ద సిగ్నల్ అనుకోండి, చిన్నది గీసావన్నా అంటే పెద్దదే గీస్తా పని. 1 minute. ఇట్లా ఒక స్మాల్ సిగ్నల్, ఇంత స్ట్రెంత్ ఉన్న ఒక స్మాల్ సిగ్నల్ నేను అప్లై చేశాను. నౌ ఇఫ్ ఐ అప్లై సచ్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ డైరెక్ట్లీ టు అన్ యాంప్లిఫైర్ ఆర్ డైరెక్ట్లీ టు ఏ డివైస్, దెన్ యూ జస్ట్ సూపర్ ఇంపోజ్ దీన్ని 90 degrees తిప్పి చూడండి. యూ విల్ గెట్ అవుట్పుట్ వేవ్ ఫామ్ హియర్ విచ్ ఈస్ వర్స్ట్ వేవ్ ఫామ్. ఇది క్లిప్ అయిపోయి సగం పార్ట్, ఈ పార్ట్ 0తో ఉంటుంది అసలు. ఇక్కడ ఏదో చిన్న ఇంకా క్యారెక్టరిస్టిక్స్ రాలేదు నాకు, కొన్ని డివైస్ ఎలా, అదే యాంప్లిఫైర్ ఎలా ఉందనుకుంటే ఈ పార్ట్ అనేది కొద్దిగా యాంప్లిఫై అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్?
ఇలా ఉంటే ఇక్కడ అసలు ఏ యాంప్లిఫై అవ్వకపోతే నీకు సిగ్నలే రావట్లేదు బయటికి, ఎందుకు దీనివల్ల ఉపయోగం? సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే థాట్. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వై డోంట్ వి మేక్ ది సిగ్నల్ వెరీ వెరీ స్మాల్, చిన్న చేసేద్దాం ఈ సిగ్నల్ని, వి విల్ మేక్ దిస్ వెరీ వెరీ స్మాల్. అంటే స్మాల్ అంటే వాళ్ళ కంపారిజన్లో ఎప్పుడు 0.7 volts ఉంది. సో ఆ సిగ్నల్ని చిన్నగా చేసేసి, వై డోంట్ వి బూస్ట్ అప్ ద సిగ్నల్ టు సమ్ వాల్యూ, ఒక వాల్యూకి ఎందుకు మనం బూస్ట్ చేయకూడదు సిగ్నల్ని, ఇక్కడికి బూస్ట్ చేసి, దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఎంటైర్ నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్, వై డోంట్ ఐ యూస్ అ లీనియర్ స్మాల్ పోర్షన్ ఆఫ్ దీస్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్. సో నేను ఇక్కడికి సిగ్నల్ బూస్ట్ చేశాను, ఇది నా డీసీ సప్లై. ఇక్కడ నేను నా స్మాల్ సిగ్నల్ని అప్లై చేస్తున్నాను, ఈ లీనియర్ పోర్షన్లో నా స్మాల్ సిగ్నల్ నేను అప్లై చేస్తున్నాను. నౌ ఇఫ్ యూ లుక్, దేర్ ఈస్ అన్ యాంప్లిఫికేషన్ ఇన్ ద సిగ్నల్. సో దిస్ ఈజ్ వన్ మోర్ రీజన్ యూ కెన్ కన్సిడర్. ఒక సిగ్నల్ యాంప్లిఫై అవ్వాలంటే దేర్ మస్ట్ బి అ డీసీ సప్లై ఆర్ డీసీ వోల్టేజ్. అండ్ థర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఒక డివైస్ ఎప్పుడు ఆన్లో ఉండి మన కంట్రోల్లో ఉండాలంటే దానికి డీసీ సప్లై ఇవ్వాల్సిందే. ఇఫ్ నాట్, ఇఫ్ యూ అప్లై దో స్మాల్ సిగ్నల్స్, ఈ పోర్షన్లో డివైస్ ఆఫ్ అయిపోద్ది. బట్ టు అవాయిడ్ దట్, యూ హ్యావ్ టు గివ్ కాన్స్టెంట్ డీసీ సప్లై. అండ్ వన్ మోర్ థింగ్, ఫోర్త్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో యూ కెన్ యాడ్. బట్ ద థింగ్ ఈజ్, హౌ యూ లుక్ అట్ దిస్ పాయింట్ షుడ్ బి డిఫరెంట్. ఇది ఎట్లా అంటే, డయోడ్ ఎందుకు యాంప్లిఫై చేయలేదు, బట్ బీజేటీ, మాస్ఫెట్స్, ఆల్ దీస్ థింగ్స్, వై దే ఆర్ డూయింగ్ యాంప్లిఫికేషన్ అన్నప్పుడు, డయోడ్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ ఆపరేటింగ్ పాయింట్, బట్ బీజేటీ, మాస్ఫెట్, ఆల్ దీస్ డివైస్ విల్ హ్యావ్ టూ ఆపరేటింగ్ పాయింట్స్, ఇన్పుట్ ఆపరేటింగ్ పాయింట్, అవుట్పుట్ ఆపరేటింగ్ పాయింట్ అంటాం. సో ఈ ఆపరేటింగ్ పాయింట్స్ అప్పుడు కూడా ఈ డీసీ బయాస్ ఉపయోగపడింది. ఐ విల్ టెల్ అబౌట్ దోస్ థింగ్స్ లాటర్, బట్ జస్ట్ ఒక హింట్ ఇస్తున్నా. యూ హ్యావ్ టు కన్సిడర్ సమ్ కేసెస్ లైక్ దిస్. అసలు డీసీ బయాస్ అప్లై చేయనప్పుడు, బాగా ఎక్కువ డీసీ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు, నెగిటివ్ బయాస్ అప్లై చేసినప్పుడు, సో హౌ ద స్మాల్ సిగ్నల్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ దీస్ విల్ ఎఫెక్ట్ ద డివైస్. సో ఈ అనాలిసిస్ కూడా మనం చేస్తాం. సో ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఇనీషియల్గా కొంత డీసీ ఉన్న సిగ్నల్ ఎక్కడ మీకు ఆగదు, కానీ ఇలాంటివి క్లిప్ అయిపోతూ ఉంటాయి వేవ్ ఫార్మ్స్. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు సీ, బట్ జస్ట్ దిస్ ఈజ్ a small inference so that if I forget also, you will remember while explaining those things about this point. So DC bias ఇది కూడా ఒక justified explanation అని చెప్పుకోవచ్చు. But so far I prefer these three explanations which are important to explain why DC bias is important. So with that we can conclude that the importance of DC bias అని చెప్పుకోవచ్చు. And then we can dive down directly into what this thing called amplifiers and all. So far any doubts you can ping me, or else I will move. Is everything okay, or it's been stuck? Guys, is it okay? Okay ani, okay. Slow on the net na side. Okay. Then I'm going to jump into next thing, that is amplifiers. So before going to that, let me explain small thing. ఒక డిపెండెంట్ సోర్స్ ఉన్న సర్క్యూట్ నేను గీస్తాను మీ ముందు, జస్ట్ చూడండి అంతే. ఐడియల్ కేసులో గీస్తున్నాను ఇది, అంటే ఇన్పుట్, ఈ రెసిస్టెన్స్ అవన్నీ ఎక్స్ట్రీమ్ కేసెస్, అంటే ఇన్ఫైనైట్, షార్ట్స్. సో లెట్ మీ అజ్యూమ్ దట్ ఎంటైర్ వోల్టేజ్ ఇస్ ఫెడ్ అట్ దిస్ పాయింట్. నేను అప్లై చేసేది మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. లేదంటే ఒక చిన్న రెసిస్టెన్స్, సిరీస్ రెసిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ ఈ పాయింట్లో రెసిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ ఇన్ఫినిట్ అని తీసుకోండి. సో దట్ ద డ్రాప్ విల్ బి మ్యాక్సిమం అక్రాస్ హియర్. సో ద కరెంట్ అక్రాస్ దిస్ విల్ బి 0 ఆల్మోస్ట్. సో ఇక్కడ 0 ఇంకా డ్రాప్. సో మొత్తం వోల్టేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది అనుకుందాం, జస్ట్ అజ్యూమ్. ఇక్కడ నేను ఒక డిపెండెంట్ సోర్స్ పెట్టా,
ఏంటి వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. This is some function of Vi. So guys, I am on my 90% data limit, so I don't know how much time this session will last. ఈ సెషన్ ఎంతవరకు ఉంటుందో తెలియదు, బట్ until then I will utilize the 10% data. Okay, so I have kept a dependent source current. This is a current source which is depending on voltage. So voltage dependent current source పెట్టి ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ ఆర్ ప్యారలల్ అది మీ ఇష్టం, బట్ డైరెక్ట్గా నేను లోడ్ తగిలించేస్తున్నా, లోడ్. సో ఇక్కడ సమ్ ఫ్యాక్టర్ k టైమ్స్ ఆఫ్ v అనుకుందాం ఈ ఫంక్షన్. సో వాట్ విల్ యూ గెట్ అక్రాస్ దిస్ లోడ్ వోల్టేజ్? k ఇంటూ v ఇంటూ RL, రైట్? బట్ వాట్ ఈస్ ద వోల్టేజ్ దట్ యూఆర్ అప్లయింగ్ అట్ ఇన్పుట్? vi. v అంటే vi కదా, ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. సో దీన్ని ఎలా రాయొచ్చు? k ఇంటూ RL ఇంటూ vi. సో ఈ k ఇంటూ RL అంటే కామన్ సెన్స్తో మనం చెప్పొచ్చు సఫిషియెంట్లీ లార్జ్ నెంబర్ అనుకోవచ్చు దీన్ని. సమ్ అరౌండ్ 30, 40, 50, 60 ఏదైనా అనుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ మచ్ మచ్ గ్రేటర్ దెన్ 1, రైట్? నౌ యూ కంపేర్, యు ఆర్ అప్లయింగ్ సచ్ ఎ స్మాల్ ఇన్పుట్ వోల్టేజ్ vi, బట్ యు ఆర్ గెటింగ్ డబుల్ వాల్యూ ఆఫ్ సచ్ ఇన్పుట్ వోల్టేజ్ యూ అప్లైడ్. సో ఇక్కడ వచ్చేది చాలా చాలా పెద్ద వాల్యూ ఉంది vi కన్నా. So that means I can say by using this thing, by using this dependent source, voltage dependent current source, I can achieve an amplification. ఈ వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ వాడి నేను యాంప్లిఫైర్ డిజైన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఒక సైంటిస్ట్ అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, మాస్ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? దీన్ని ఏమంటారు మీరు? కరెంట్ సోర్స్ అనలేరా మాస్ఫెట్ని? మాస్ఫెట్ ఈజ్ ఏ 100% వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. ఎందుకు? డిపెండింగ్ ఆన్ ఇది ఒక పర్టికులర్ గేట్ వోల్టేజ్ దగ్గర, గేట్ సోర్స్ వోల్టేజ్ దగ్గర, ఇఫ్ యూ ఇంక్రీజ్ డ్రైన్ సోర్స్ వోల్టేజ్, డ్రైన్ కరెంట్ ఆర్ నాట్ గేట్ కరెంట్, డ్రైన్ కరెంట్. సో మీరు మాస్ఫెట్ని కనుక తీసుకుంటే, after a particular drain source voltage, even though you increase this drain source voltage, the current will remain constant. Current constant ఉండిపోద్ది, and that value is half mu n Cox WL and all those formula ఉంటుంది. అది అవసరం లేదు ఇప్పుడు ఫర్ టైం బీయింగ్. నౌ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా కరెంట్ మారట్లేదు. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్, రైట్? సారీ, కరెంట్ సోర్స్, రైట్? కరెంట్ సోర్స్ అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ వోల్టేజ్ ద కరెంట్ షుడ్ నాట్ వేరీ. వోల్టేజ్ ఎలా మారుతున్నా అనవసరం, కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. సో మాస్ఫెట్ అనేది వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ కాబట్టి ఈ ప్లేస్లో మీరు మాస్ఫెట్ పెట్టి మొత్తం ఆపరేట్ చేయొచ్చు. సో మాస్ఫెట్ క్యాన్ డూ అన్ యాంప్లిఫికేషన్. సో దిస్ వాజ్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆస్క్డ్ టు మీ. సో I think this is the best explanation to give to that question. So I covered here so that it might help you in future. So MOSFET amplify చేయగలదు అంటే 100% amplify చేయగలదు. ఎలా అంటే you can show with this example circuit. Guys, are you clear with this question? Guys, are you clear with that? Yes. Okay. సో ఇప్పుడు యాంప్లిఫైర్ ఎందుకన్నా అవసరం అంటే అది కూడా చూద్దాం. యాంప్లిఫైర్ ఎందుకు అవసరం అన్న అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సర్క్యూట్ గీస్తాను నేను. సి ఆల్ దీస్ సర్క్యూట్స్ ఆర్ వెరీ ఫన్, రైట్? సాల్వింగ్ దీస్ థింగ్స్. సో చూద్దాం ఇంకొన్ని ఎట్లాంటి బ్యూటిఫుల్ సర్క్యూట్స్. ఒక 10 volts సప్లై ఇచ్చాను నేను. సిరీస్ రెసిస్టెన్స్ సపోజ్ ఒక 5K ఆర్ 5 ohms అనుకుందాం. బట్ రియల్గా ఎంత ఉండదు, ఇంకెక్కువే ఉంటుంది. సో ఇక్కడ నా లోడ్ కూడా ఒక 5 ohms అనుకుందాం. జస్ట్ ఈజీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అంతే. సో ఇక్కడికి నాకు వచ్చే వోల్టేజ్ ఏంట్రా? 5 volts. వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ వాడతారో లేకపోతే రెండు సిరీస్లో ఉన్నాయి, ఈక్వల్ రెసిస్టెన్స్ కాబట్టి డైరెక్ట్గా 5 volts అని చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ వోల్టేజ్ డివైడర్ 10 × 5/5+5. సో ఏది వాడినా ద అల్టిమేట్ థింగ్ ఈజ్ ఇక్కడ మీకు వచ్చే వాల్యూ జస్ట్ 5 volts. మీరు ఎంత ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నారా? 10 volts. అదే ఈ రెసిస్టెన్స్ పొరపాటున 9 అయ్యి ఇది 1 అయింది అనుకో, ఎంత వచ్చింది నీకు? ఇక్కడ జస్ట్ 1 volt వస్తుంది. అంటే నువ్వు ఒక ప్లేట్ బిర్యానీ ఇలా పంపిస్తే ఇక్కడ వాసన చూసేస్తుంది, నీకు ఇక్కడ దుమ్ములు మిగులుతున్నాయి, అంతే, చెత్త చెదారం ఇక్కడ మిగులుతుంది. సో ఏంటి యూజ్? అసలు నువ్వు ట్రాన్స్మిట్ చేసి మొత్తం రావాలనుకుంటున్నది ఇక్కడికి రావట్లేదే.
ఎక్కడ పోతుంది, సర్క్యూట్లో ఎక్కడే పోతుంది, మొత్తం ఎక్కడే డ్రాప్ అయిపోతుంది. సో దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ బ్లడీ సర్క్యూట్, హౌ కెన్ వి మాడిఫై దిస్ సర్క్యూట్ అన్న దగ్గర నుంచి డెవలప్ అయిందంటే ఇది ఏంటి, ఈ థాట్ చూడండి. ఇన్పుట్ వోల్టేజ్ అలా ఇచ్చేస్తున్నాను, సేమ్ 9 పెడదాం, ఇక్కడ 9 పెడదాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ప్లేసింగ్ మై లోడ్, why don't I place some device, some black box, and I will connect my load across the output port of my black box. ఇక్కడ నేను 1 ohm ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా, such that I can see a value greater than Vin or equal to Vin తప్ప Vin కంటే తక్కువ చూడట్లేదు నేను. సో దెన్ how can you utilize this black box అంటే, again you can model the input side of this box and you can model the output side of this box. ఈ బాక్స్లో ఎలా మీరంటే ఇన్పుట్ పోర్ట్ని మోడల్ చేసుకోవచ్చు, అవుట్పుట్ పోర్ట్ని మోడల్ చేసుకోవచ్చు. హౌ ఐ మోడల్ దిస్ బాక్స్ మీన్స్, ఇక్కడ ఇన్పుట్ అనేది బిభత్సమైన రెసిస్టెన్స్ చూపిస్తున్నాను, ఆర్ఇన్ అనేది చాలా 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 ఎక్కువ చూపిస్తున్నాను. సో దట్ ఇక్కడ నాకు డ్రాప్ అనేది అసలు ఏం ఉండట్లేదు, మొత్తం వోల్టేజ్ ఇక్కడ కనిపిస్తుంది. నౌ ఐఎమ్ ప్లేసింగ్ సమ్ డిపెండెంట్ సోర్స్ విత్ ఎ గెయిన్ ఫ్యాక్టర్ ఆఫ్ K such that this entire voltage is shifting to this portion. ఎక్కడికి తెచ్చేస్తున్నా ఎంటైర్ వోల్టేజ్ ఆర్ గ్రేటర్ దెన్ సమ్ ఆ వోల్టేజ్ని. నౌ ఐఎమ్ గివింగ్ దిస్ వోల్టేజ్ టు ద లోడ్. సో దిస్ బ్లాక్ బాక్స్ ఈజ్ హెల్పింగ్ మీ టు గివ్ ద ఎంటైర్ ఇన్పుట్ అక్రాస్ ద లోడ్ ఆర్ టు లుక్ దిస్ ఎంటైర్ ఇన్పుట్ అక్రాస్ ద లోడ్. సో నౌ వాట్ ఈస్ ద బెస్ట్ సూటబుల్ డివైస్ ఫర్ దిస్ బ్లాక్ బాక్స్? ఈ బ్లాక్ బాక్స్లో ఊహించుకోవడానికి ఏది నాకు బెస్ట్ సూట్ అవుద్ది, సో దట్ దిస్ ఎంటైర్ వోల్టేజ్ విల్ కమ్ అక్రాస్ లోడ్ అంటే యాంప్లిఫైర్ అన్నారు. యాంప్లిఫైర్ బాగా ఉపయోగపడిద్ది. సో దీస్ ఆర్ ఆల్ మోటివేషన్స్ టు స్టడీ అబౌట్ యాంప్లిఫైర్స్. ఎందుకు నేను యాంప్లిఫైర్స్ గురించి చదవాలి, వై ద టాపిక్ ఆఫ్ యాంప్లిఫైర్స్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, దిస్ కెన్ స్టాండ్ యాజ్ అ బెస్ట్ మోటివేషన్ ఎగ్జాంపుల్ టు లుక్ ఎట్ యాంప్లిఫైర్స్. నౌ డిపెండింగ్ ఆన్ ద థింగ్, దెర్ ఆర్ యాంప్లిఫైర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఒకటి వోల్టేజ్ యాంప్లిఫైర్, కరెంట్ యాంప్లిఫైర్, ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్, ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్. సో మీరు ఇందులో ఏదో ఒకటి ఫోకస్గా చదివారనుకో, ఒక్కటి కరెక్ట్గా నేర్చుకుంటే ఆల్ 3 యూ కెన్ టెల్ ఇమీడియట్గా మీరు చెప్పగలరు. ఫస్ట్ పదం టెర్మినాలజీలోనే ఉంది, ఏంటి వోల్టేజ్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ 2 వోల్టేజే మీకు. దేనికైనా నార్మల్గా ట్రాన్స్ రెసిస్టెన్స్, ట్రాన్స్ కండక్టెన్స్ కదా. కండక్టెన్స్ అంటే ఏంటి, కరెంట్ బై వోల్టేజ్. రెసిస్టెన్స్ అంటే ఏంటి, వోల్టేజ్ బై కరెంట్. కరెంట్ యాంప్లిఫైర్ అంటే ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ కరెంట్. అంటే ఇన్పుట్ నేను కరెంట్ ఇస్తున్నానా అంటే అది చెప్పలేము. ఇన్పుట్ ఈజ్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెంట్, అంటే నువ్వు ఏది ఇచ్చినా అది కరెంట్ రూపంలో తీసుకుంటుంది. ఇక్కడ కూడా నువ్వు ఇన్పుట్ ఏది ఇచ్చినా అనవసరం, నువ్వు కరెంట్ సోర్స్ ఇస్తావో వోల్టేజ్ సోర్స్ ఇస్తావో అది అనవసరం, కానీ ఇన్పుట్ అనేది వోల్టేజ్ రూపంలోనే తీసుకుంటుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, బట్ జస్ట్ 1 more minute బేర్ విత్ మీ, ఐ విల్ ఎలాబొరేట్ దిస్ పాయింట్ ఆల్సో. ఇది చెప్పే ముందు బ్యూటీ ఆఫ్ అనలాగ్ ఏంటంటే, మీరు నెట్వర్క్ అనాలిసిస్ అవన్నీ సాల్వ్ చేసినప్పుడు ఏం చదువుతారు, వోల్టేజ్ సోర్స్ ఓకే, కరెంట్ సోర్స్ అంటే మళ్ళీ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వాడి ప్యారలల్ రెసిస్టెన్స్ అంటే సిరీస్ని ఇలా మోడల్ చేసుకుంటాం తప్ప ఐడియల్గా కరెంట్ సోర్సెస్ దొరుకుతాయి అని చెప్పరు ఎవరు, కరెంట్ సోర్సెస్ ఉంటాయి అని చెప్పరు. బికాస్ ఆల్ న్యాచురల్ సోర్సెస్ ఆర్ వోల్టేజ్ సోర్సెస్ ఓన్లీ. బట్ బ్యూటీ ఆఫ్ అనలాగ్ ఏంటంటే కరెంట్ మిర్రర్స్, ఆల్ దీస్ మాస్ఫెట్స్, ఇవన్నీ బ్యూటిఫుల్ కరెంట్ సోర్సెస్ అనమాట. ఇప్పుడు నువ్వు హ్యాపీగా చెప్పుకోవచ్చు కరెంట్ సోర్స్ లేదంటే ఉంది. ఏంటి, కరెంట్ మిర్రర్ సర్క్యూట్ డిజైన్ చేసేస్తావు, టప్ బీజేటీలు ఇలా పడేస్తావు, ఇలాగా కరెంట్ మిర్రర్ అని చెప్పేస్తావు, మాస్ఫెట్లు పడేస్తావు, ఎక్కడే కరెంట్ మిర్రర్ అని చెప్తావు. సో యూ కెన్ డిజైన్ సచ్ ఎ బ్యూటిఫుల్ సర్క్యూట్స్, సచ్ ఎ బ్యూటిఫుల్ కరెంట్ మిర్రర్స్ విచ్ ఆర్ కరెంట్ సోర్సెస్. అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ దిస్ MOSFETs and all dependent current sources. So all these things are 100% current sources. So beauty of analog ఏంటంటే కరెంట్ సోర్స్ కూడా నువ్వు అటాచ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో that is one such motivation to study about analog. And the thing is, ఇన్పుట్ వోల్టేజ్ రూపం, ఇన్పుట్ కరెంట్ రూపం ఏంటన్నా ఎలా తీసుకుంటుంది, నువ్వు అన్న పాయింట్ అర్థం కాలేదన్నా అంటే ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ ఆల్సో. జస్ట్ బేసిక్ ఐడియా ఆఫ్ ఆప్ యాంప్ ఉంటే చాలు,
you will get what I'm going to explain to you. ఒక 2 నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆప్ యాంప్ సర్క్యూట్స్ తీసుకుంటున్నాను నేను. జస్ట్ సింపుల్ సర్క్యూట్స్ ఇవి, అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఆప్ యాంప్స్ గురించి చెప్పనవసరం లేదు కూడా, ఈ సింపుల్ పాయింట్ అర్థం కావడానికి. ఒకవేళ అర్థం కాకపోయినా పర్లేదు, అర్థమైన వాళ్ళకి చాలా యూజ్ అవుద్ది. జస్ట్ టేక్ ఎ లుక్ అట్ దిస్. సో ఇక్కడ అప్లై చేస్తున్నాను అనుకోండి నేను వోల్టేజ్. మీకు తెలుసో తెలియదో, ఇఫ్ నాట్ నో ప్రాబ్లం, వర్చువల్ గ్రౌండ్ ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేయకూడదు. దేర్ మస్ట్ బి ఏ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ద గెయిన్ ఆఫ్ యాంప్లిఫైర్ షుడ్ బి వెరీ 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 లార్జ్. బట్ టైం బీయింగ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, గెయిన్ కూడా ఐడియల్గా ఇన్ఫినిట్ అనుకుందాం, అది చాలా పెద్దది అనుకుందాం. ఈ కేసులో నేను ఇన్పుట్ అనేది ఎక్కడ అప్లై చేస్తున్నాను. దిస్ ఈస్ గ్రౌండెడ్, సో దిస్ ఈస్ గ్రౌండెడ్ హియర్. సో యూ టేక్ దిస్ యాజ్ కేస్ 1 అండ్ యూ టేక్ దిస్ యాజ్ కేస్ 2. ఇప్పుడు చెప్పండి అయ్యా, రెండిట్లకి వర్చువల్ షార్ట్ అప్లై చేయొచ్చు. సో ఇది 0. సో ఇక్కడ వోల్టేజ్ ఫిక్స్ అయిపోయింది నాకు. నా ఇఫ్ యూ వేరీ ద ఇన్పుట్ వోల్టేజ్, వాట్ విల్ వేరీ? విల్ దిస్ 0 volts వేరీ? ఈ 0 volts ఏమైనా మారిద్దా? మారదు. ద కరెంట్ దట్ ఈస్ ఎంటరింగ్ టు దిస్ రెసిస్టర్, ఈ రెసిస్టర్ ద్వారా వెళ్ళే కరెంట్ మాత్రం మారిపోద్దండి. ఇది 0 volts. ఈ ఇన్పుట్ వోల్టేజ్ మార్చితే డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ దిస్ రెసిస్టర్ ఏదైనా అవ్వచ్చు, ఇది మాత్రం ఫిక్స్ చేసేస్తారు కదా, సమ్ 10K ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇఫ్ యూ వేరీ దిస్ ఇన్పుట్ వోల్టేజ్, then this voltage won't vary, but the current entering through this resistor will vary. So మీరు ఇన్పుట్ ఇక్కడ ఏ ఫామ్ లో ఇస్తున్నారు? వోల్టేజ్ ఫామ్ లోనే ఇస్తున్నారు. బట్ వాట్ ది సర్క్యూట్ ఈస్ సెన్సింగ్? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సెన్సింగ్ ద కరెంట్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఇంటెండింగ్ టు సే. ఇది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. అలాగే ఎక్కడికి రండి, ఇక్కడ Vin అనేది ఫిక్స్ అయిపోద్ది ఇక్కడ. నౌ వాట్ ఇఫ్ యూ చేంజ్ దిస్ వాల్యూ ఆఫ్ దిస్ వోల్టేజ్? ఈ వాల్యూ హ్యాపీగా మారిద్ది. సో యూఆర్ చేంజింగ్ వోల్టేజ్ అండ్ ఇట్ ఈస్ సెన్సింగ్ ఆల్సో వోల్టేజ్. సో ఈ సర్క్యూట్ చూస్తే మీరు వోల్టేజ్ రూపంలో తీసుకుంటుంది ఇన్పుట్. అదే ఈ సర్క్యూట్ తీసుకుంటే ఇట్ ఈస్ టేకింగ్ ఇన్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెంట్. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్ టు సే దాట్ ఇక్కడ ఇన్పుట్ అనేది వోల్టేజ్, అవుట్పుట్ అనేది వోల్టేజ్, ఇన్పుట్ అనేది కరెంట్, అవుట్పుట్ అనేది కరెంట్. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్ బిహైండ్ దట్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. తరుణ్ ఏం చెప్పాలి? నేను చూడలేదు నీ కామెంట్, సారీ. తరుణ్ ఏం చెప్పాలి? గైస్ సో ఫార్ క్లియర్, ఎక్సెప్ట్ తరుణ్, సో ఫార్ క్లియర్. ఓకే, మాస్ఫెట్ యాంప్లిఫైరా? మాస్ఫెట్ యాంప్లిఫైర్ చెప్పలేదా నేను, ఇంకెక్కడ చెప్పా? ఓకే, హరిత అండ్ బొట్ట గాయత్రి, సుబ్బరాజు, ఆల్ యూ ఆల్ గాట్ ఐడియా సో ఫార్, రైట్? ఓకే తరుణ్, ప్లీజ్ బి స్పెసిఫిక్. మాస్ఫెట్ యాంప్లిఫైర్ అంటే నేను మాస్ఫెట్ యాంప్లిఫైర్స్ ఎక్కడ చెప్పాను రా? ఇదా? ఆర్ హౌ MOSFET కెన్ యాంప్లిఫై అన్నా? ఇదా? ఓకే ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పావు. ఓకే ఓకే ఓకే, చెప్తా చూడు, వెరీ ఈజీ రా అది. ఫస్ట్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ వాడి యాంప్లిఫై చేయొచ్చు అని చెప్పాలనుకున్నాను. సో ఇది సింపుల్ మ్యాథ్ థింగ్ అంతే. ఇన్పుట్ ఇస్తున్నాను, ఆ ఇన్పుట్ మొత్తం ఇక్కడికి వస్తుంది అనుకుంటే, ఇక్కడ సమ్ ఫ్యాక్టర్ ఆఫ్ దాట్ ఇన్పుట్, సమ్ K టైమ్స్ అనుకుందాం, అది నేను ఇక్కడికి తీసుకురాగలిగితే అదే కదా వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అంటే. నౌ అక్రాస్ ద లోడ్ నువ్వు చూస్తే ఇన్పుట్ కంటే చాలా పెద్ద వాల్యూ వచ్చింది. సో ఐ కెన్ సే దట్ దేర్ ఈస్ అన్ యాంప్లిఫికేషన్. సో ఈ ఐడియాని బేసిక్ ఐడియాగా పెట్టుకొని, నా వాట్ ఐ ప్రపోజ్డ్ ఈస్, MOSFET క్యారెక్టరిస్టిక్స్ చూస్తే MOSFET క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సిమిలర్ టు కరెంట్ సోర్స్, వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. ఇది ఏదో సమ్ గేట్ వోల్టేజ్, ఒక పర్టికులర్ గేట్ వోల్టేజ్ VGP అనుకుందాం. ఆ పర్టికులర్ గేట్ వోల్టేజ్ దగ్గర ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డ్రైన్ సోర్స్ వోల్టేజ్ అండ్ ద డ్రైన్ కరెంట్, ఈ పర్టికులర్ గేట్ వోల్టేజ్ దగ్గర ఇఫ్ యూ లుక్ ఎట్ డ్రైన్ సోర్స్ వోల్టేజ్ అండ్ డ్రైన్ కరెంట్, the characteristics are similar to a current source. Even though there is a small increment, those effects we will look at later. But ఇది చూస్తే చాలా కాన్స్టెంట్ గా కరెంట్ సోర్స్ లో ఉంది. Now, if MOSFET can act as voltage dependent current source, then why can't we use this to amplify అనేది నా క్వశ్చన్.
సో ఇది కరెంట్ సోర్స్, వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ కింద యాక్ట్ చేస్తే సేమ్ ఇట్లానే మనం యాంప్లిఫైర్ డిజైన్ చేసుకోవచ్చు కదా యూజింగ్ మాస్ఫెట్ అనేది క్వశ్చన్. సారీ, దట్ ఈస్ ద ఆన్సర్. సో కెన్ వి యూజ్, హౌ కెన్ యూ జస్టిఫై దట్ మాస్ఫెట్ కెన్ యాంప్లిఫై అంటే యూ కెన్ గివ్ ది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ టు హిమ్. యూ గాట్ మై పాయింట్ రైట్ ఆర్ ఎనీ మోర్ డౌట్? తరుణ్, సో వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ యాంప్లిఫైర్ డిజైన్ చేయొచ్చు. ఆ వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ని నేను మాస్ఫెట్తో తీసుకురావచ్చు. సో ఐఎమ్ యూజింగ్ మాస్ఫెట్ యాజ్ వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ సో దట్ ఐ కెన్ యూజ్ మాస్ఫెట్ టు యాంప్లిఫై. సో దట్ ఈస్ ద థియరీ బిహైండ్ దట్. సో గైస్, నవ్ యూ గాట్ దిస్ బేసిక్ థింగ్ రైట్. ఏంటి ఇన్పుట్ వోల్టేజ్ రూపంలో ఎట్లా, ఇన్పుట్ కరెంట్ రూపంలో ఎట్లా అనేది ఇది స్టేట్మెంట్. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్. సో ఐ థింక్ we can't complete all the topics of amplifiers today. There are 4 types of amplifiers. First thing, voltage amplifier, current amplifier. Third, transconductance amplifier. Fourth thing, trans resistance amplifier. సో ఈ ప్రతి యాంప్లిఫైర్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇన్పుట్ సైడ్ ఏంటి, అవుట్పుట్ సైడ్ ఏంటి, ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఇన్పుట్ దగ్గర ఏ మెథడ్ వాడుతున్నావు, ఇన్పుట్ సెన్సింగ్ మెథడ్ అంటే నార్టన్స్ ఈక్వలెంట్, థెవెనిన్ ఈక్వలెంట్ అని. అవుట్పుట్ సైడ్ సెన్సింగ్ మెథడ్ ఏంటి, గెయిన్ ఎంత, గెయిన్ వస్తే ఎంత. నెక్స్ట్, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎట్లా ఉండాలి, అవుట్పుట్ ఇంపిడెన్స్ ఎట్లా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యాజ్ ఎ డిజైనర్ మీరు ఒక యాంప్లిఫైర్ని డిజైన్ చేస్తే ఏది మీ కంట్రోల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంప్లిఫైర్ పెట్టారు, ఇక్కడ యాంప్లిఫైర్ అవుట్పుట్ సమ్ R0 ఉందనుకుందాం, ఇక్కడ లోడ్ కనెక్ట్ చేశారు అంటే ఒక స్పీకర్ కనెక్ట్ చేశారు, మీరు పాటలు వింటున్నారు. ఇప్పుడు అవుట్పుట్ సైడ్ యాజ్ ఎ డిజైనర్ ఏది మీ కంట్రోల్లో ఉంటుంది. వన్స్ యూజర్ స్పీకర్ కనెక్ట్ చేశాక ఈ స్పీకర్ యొక్క రెసిస్టెన్స్ మీరు మార్చగలరా, మార్చలేరు. దిస్ రెసిస్టెన్స్ విల్ బి ఫిక్స్డ్. ద ఓన్లీ థింగ్ యూ కెన్ చేంజ్ ఇస్ ద అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ యాంప్లిఫైర్. సో ఈ రెసిస్టెన్స్ అనేది ఎలా డిజైన్ చేయాలి. సో యాజ్ ఎ డిజైనర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ ఆలోచన అంతా మీరు ఏం కంట్రోల్ చేయగలరు సచ్ దాట్ యూజర్ ఇక్కడ చిన్న ఎల్ఈడి బల్బు నుంచి హై వాట్ కావాల్సిన డివైస్ కనెక్ట్ చేసిన ఇది ఎఫిషియెంట్గా పనిచేయాలి యాంప్లిఫైర్. సో దట్ షుడ్ బి యువర్ ప్రైమ్ మోటివ్. ఇక్కడ ఆడు ఏం కనెక్ట్ చేస్తున్నాడో నీకు తెలీదు, బట్ ఆడు ఏం కనెక్ట్ చేసినా నీ డివైస్ వర్క్ అవ్వాలి. సో అది నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఈ ఇన్పుట్ అంతా ఇక్కడికి రీచ్ అవ్వాలంటే నువ్వు ఏం కంట్రోల్ చేయగలవు. నీ చేతుల్లో డిజైన్ చేయడానికి ఏముంది. 5 voltsకి కొంత సిరీస్ రెసిస్టెన్స్ వస్తుంది, 10 voltsకి ఇంకొంత ఉంటుంది. అంటే నువ్వు వోల్టేజ్ సోర్స్ కొంటున్నావు అంటే ఈ సిరీస్ రెసిస్టెన్స్ అనేది నీకు గాడ్స్ గిఫ్ట్ అనమాట, దాంతోపాటు వచ్చేస్తుంది. ఇంకా అది నువ్వు తీసుకోవాల్సిందే, వద్దనడానికి లేదు. సో నువ్వు దీన్ని ఏం మార్చలేవు, దీన్ని గెలకలేవు, కానీ ఏం చేయగలవు, ఈ యాంప్లిఫైర్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ని మార్చగలవు. సో యాజ్ ఎ డిజైనర్ ఫర్ ఎనీ యాంప్లిఫైర్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ కంట్రోల్ ఈస్ what is the input impedance of amplifier, what is the output impedance of amplifier. అందుకు irrespective of all other things R in ఎంత, R out ఎంత, ఇది కాన్సన్ట్రేట్ చేస్తారు మీరు నేర్చుకోవడానికి. అందుకే మీరు చూడండి, ఏదో సర్క్యూట్ ఇచ్చేస్తాడు, క్యాలిక్యులేట్ R in అంటాడు, క్యాలిక్యులేట్ R out అంటాడు. ఎందుకు? బికాస్ దోస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ యూ కెన్ మాడిఫై ఆర్ యూ కెన్ చేంజ్. యాజ్ ఎ డిజైనర్ యూ షుడ్ గుడ్ అట్ నోయింగ్ దోస్ థింగ్స్. అందుకు వాటిని నాటి స్ట్రెస్ చేస్తాడు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బయట దొరికేవన్నీ ప్రాక్టికల్ డివైజెసే, కానీ మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కన్సిడర్ అన్ ఐడిల్ వోల్టేజ్ సోర్స్, కన్సిడర్ అన్ ఐడిల్ యాంప్లిఫైయర్ అని అంటారు. ఎందుకు అంటే ఇప్పుడు ఐడిల్ యాంప్లిఫైర్ అంటే ఇన్ఫినిట్ గెయిన్ అనుకుంటారు మీరు. ఆప్ యాంపే తీసుకుందాం, ఆప్ యాంప్ మీరు ఐడిల్ అంటే ఇన్ఫినిట్ గెయిన్ అనుకుంటారు. కానీ ఆడి టెక్స్ట్ బుక్లో ఐడిల్ అన్నాడంటే దాని మీనింగ్ ఏంటి, బయట దొరికేవి కూడా చాలా ఎక్కువ గెయిన్ ఉంటాయి, 10⁶ ప్రెజెంట్. అంత గెయిన్ అంటే ఆల్మోస్ట్ ఇన్ఫినిట్ రా బాబు, నువ్వేం దాని గురించి వర్రీ అయిపోక మిగిలిన సమ్ చెయ్యి అని అది ఇంటెన్షన్. సో దీస్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని అడగాలి, హౌ యు ఆర్ రీడింగ్, హౌ యు ఆర్ అప్రోచింగ్ టు ఎ పర్టికులర్ క్వశ్చన్ అండ్ హౌ దీస్ థింగ్స్ మైట్ చేంజ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్పి. So these are some interesting things. Now I am done with my 100% data limit today, so I think I can't proceed with this session. So no problem. Next session, the topic that we left, ee roju ayipoddu anukunnanu amplifiers anta, but no problem. I think more than enough new stuff we covered today. So
let us skip these topics to next session. So next session lo what I'm going to focus is, I'm going to focus the types of amplifiers. Detailed analysis will be given so that you will be in a position to solve any type of numerical question that was asked in GATE depending on these 4 types of amplifiers. ఇవ్వగానే అది ఏ టైప్ ఆఫ్ యాంప్లిఫైర్ కనిపెట్టగలగాలి, క్వశ్చన్ చూడగానే ఫట్ మన ఆన్సర్ వేసేయగలగాలి. నెక్స్ట్ ఈ అనాలిసిస్ అయిపోయాక ఆల్సో వి విల్ సాల్వ్ క్యాస్కేడ్ కనెక్షన్స్. టక్క క్యాస్కేడ్ కనెక్షన్స్ ఎందుకు, క్యాస్కేడ్ కనెక్షన్స్ చేసేటప్పుడు దీని అవుట్పుట్ దీని ఇన్పుట్ ఎలా మ్యాచ్ చేయగలం. సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ 2 to 3 examples or 1 example, so one standard solid example. So all these things we are going to see in the next session. So last and final, so far any doubts in this session or everything clear? Anta అర్థమైతే క్లియర్ అని పెట్టండి. ఎనీ డౌట్స్ దెన్ రేజ్ యువర్ హ్యాండ్. క్లియర్. Okay guys, just for my satisfaction, how was analog session? Is it okay? Is it good or anything to be improved? Analog, the way how I am teaching analog, is it nice or not? Because I am thinking this is the field I am going to enter. Yeah, thank you guys, thank you for your valuable feedback. Hope all these 11 to 12 members will attend next sessions also. If you guys attend all complete analog sessions of mine, then I am sure that you can answer the question just by looking at it. Thank you for learning something new and being with me. That's all. See you in the next session.